మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. నన్ను మాటలలో పెట్టి తింటాంది. అలా తినేది, అలాగా తినేది. ఎలా తింటే లాస్ట్ బయట అలా తినొద్దు. ఎలా తిన్నా అలా తినొద్దు. ఇట్లా చీటింగ్ చేయొద్దు. కుర్తి గట్ట తింటాంది. ఏంట్రో బాబు, చికెన్ ముక్కలా ఇంకేందా నాకేం అర్థం కావట్లేదు. ప్రిపేర్ చేసి నీకు పంపిస్తా. అక్కడ ఉందిగా కెచప్, నా అంట్లో ఎందుకు అతుక్కోవాలి? ఆఫ్టర్నూన్ తినకుండా వెయిట్ చేయడం అవుతుంది. హే గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ టైం మన బిర్యానీ వ్లాగ్ ఆల్మోస్ట్ 1K రీచ్ అయిపోయింది. ఈ రేపటిలోపు 1K రీచ్ అయిపోతుంది. 1000 వ్యూస్. ఆహా, ఆ వీడియోనా? సబ్స్క్రైబర్స్ అంటున్నావు అనుకున్నా. లేదు లేదు, మన బిర్యానీ వ్లాగ్ లో ఒక సబ్స్క్రైబర్ లోకేష్ బ్రో పిజ్జా ఛాలెంజ్ చేయమన్నారు కదా. ఈరోజు నేను మౌనిక ఇద్దరం కలిసి పిజ్జా ఛాలెంజ్ చేయబోతున్నాం. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కంపల్సరీ మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంత మందికి రీచ్ అవుతుంది. సో కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ చేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ లేనిదైతే మేమైతే ముందుకెళ్ళలేము. ప్లీజ్ సపోర్ట్ మీ, సపోర్ట్ అస్. ఓకే గైస్, ప్లీజ్ సపోర్ట్ అస్. ఇక స్టార్ట్ చేద్దామా? ఇక మొదలు పెడదామా? గైస్, మీకు చెప్పలేదు కదా, లాస్ట్ 1 year బ్యాక్ మన పాత యూట్యూబ్ ఛానల్లో కూడా మేము డామినోస్ పిజ్జా ఛాలెంజ్ చేసాము. బట్ ఆ ఛానల్ ఇప్పుడు లేదు, డిలీట్ అయిపోయింది. కానీ ఆ వీడియో కూడా చాలా ఫన్నీగా వచ్చింది, మంచి వ్యూస్ వచ్చాయి దానికి కూడా. సో ఈసారి దానికన్నా మంచిగా రావాలి ఈ వీడియో అని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు చెప్పండి. నేనే గైస్, ఒకటి ఓపెన్ అయ్యాక ఒకటి ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా నేను 3 సేమ్ పిజ్జాసే బుక్ చేసా, ఒక్కటి మాత్రమే డిఫరెంట్. అన్నీ చికెన్ పిజ్జాసే. ఓకే, లెట్స్ స్టార్ట్. తెలుసు కదా కామన్ టర్మ్స్ బిర్యానీలోకైనా పిజ్జాలోకైనా. ఈసారి నేనే గెలవాలని అనుకుంటున్నా. అట్లయితే మరి పొద్దున్నే గుడి పోయి కొబ్బరికాయ కొట్టినావు కదా, ఇది అయిపోతుందిలే, గెలిచిపోతావు నువ్వు. ఆగలేకపోతున్నాను సార్. అలా అట్లా చీటింగ్ చేయొద్దు, మంచిగా. స్టార్ట్. ఏంట్రో బాబు, చికెన్ ముక్కలా ఇంకేందా నాకేం అర్థం కావట్లేదు. ఏదో చేద్దాం. కుర్తి గట్ట తింటాంది. మాది గంట కొంచెం డీసెంట్ గా తిను. ఏదో తేడాగా ఉందేంటి? ఏందిరా నాకు అర్థం కావట్లేదు. చికెన్ లేకపోతే మినిమేకరా అంటే కొంచెం చికెన్ ఇది కావాలా నీకు? బాగుంది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. గైస్, డామినోస్ పిజ్జా తినక నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 year. అవునా? నిజమా? 1 year. నీకు చిన్న చిన్న పీసులు వచ్చినాయి, నాకేమో పెద్దవి వచ్చినాయి. అదే ఇది కావాలా? కానివ్వండి. కొంచెం ఎక్స్చేంజ్. అంటే ఇది ఎలా ఉందో ట్రై చేద్దామని, అంతే. ఏం లేదు. ఇది బాగుంది. గైస్, తన పిజ్జా చాలా బాగుంది. నీది కూడా బాగుంది. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. మన సిటీలో ఇక్కడ వరంగల్లో చాలా రెస్టారెంట్స్లలో పిజ్జా దొరుకుతుంది, కానీ డామినోస్ ఈస్ ఎవర్ గ్రీన్ అండి. డామినోస్ తప్ప వేరే ఎక్కడ కూడా పిజ్జా ట్రై చేయాలనిపించదు అసలు. ఈ బ్రెడ్ కూడా చాలా బాగుంటుంది. ఈ రాత్రి థమ్స్ అప్ కావాలంట. లోకేష్ బ్రో టాస్క్ ఇచ్చిర్రు, గెలవాలని కూడా మరి కోరుకోండి. మరి నేనే ఎలా ఉంది? కార్న్ పిజ్జా కూడా బాగుంటుంది. ఉంటది. నిజంగా చాలా బాగుంటుంది కార్న్ పిజ్జా. మీలో ఎంతమందికి ఏ పిజ్జా ఇష్టం చెప్పండి, ఓకేనా? కామెంట్ చేయండి. పంపిస్తుంది ఇంటికి, డోర్ డెలివరీ తప్పకుండా. నేనే ప్రిపేర్ చేసి మీకు పంపిస్తా. డోర్ డెలివరీ ఇంటికి పంపిస్తావా? పంపిస్తున్నట్టే. నమ్మకం లేదా నా మీద? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. తిను,
విరాజ్ మధ్యలో మధ్యలో నన్ను మస్తు డిస్టర్బ్ చేస్తాను. గ్యాస్ కొంచెం థమ్స్అప్. కానీ డామినోస్లో ఎక్కువ కోకోకోలా అలాగే పెప్సీ. లాస్ట్ టైం వీడియోలో కూడా పెప్సీ తాగాను, ఎందుకో పెప్సీ అంత ఎక్కలేదు. ఎంతైనా థమ్స్అప్. ఎక్కడానికి ఏమన్నా మందా? ఇన్ ద సెన్స్ బాగాలేదు అది. అక్కడ ఉందిగా కెచప్, నాట్లు ఎందుకు అతుక్కోవాలి? తనది అయిపోయింది, అది ఇంకా అయిపోలేదు. ఈ ఛాలెంజ్ ఒకటి ఆఫ్టర్నూన్ తినకుండా వెయిట్ చేయడం అవుతుంది అంటే కక్కుర్తి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చేయాలి. ఫస్ట్ అయిపోయింది. నన్ను మాటలలో పెట్టి తింటాంది. అదే కదా నీ ప్లాన్, నన్ను మాటలలో పెట్టి తినాలనే కదా నీ ప్లాన్. సక్సెస్ఫుల్ గా. సూపర్. వీటి నేమ్ చెప్పలే కదా, ఇది చికెన్ బార్బిక్యూ పిజ్జా. దీని నేమ్ వచ్చేసి బార్బిక్యూ. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. బార్బిక్యూ. ఇది డామినోస్ లో బెస్ట్ సెల్లింగ్ ఐటమ్. ఈ ఛాలెంజ్ గెలిస్తే నాకేమిస్తుంది? బయటికి తీసుకోవద్దా? నువ్వా? నువ్వు తీసుకెళ్తా పైసలు. విరాజ్ నువ్వు గెలిస్తే పిజ్జా వినిపిస్తా. ఆల్రెడీ తింటున్నాగా. మరేం కావాలి? అరే మొన్న బిర్యానీ తిన్నావు ఛాలెంజ్ అని చెప్పి, ఇప్పుడు పిజ్జా తింటున్నావు, ఇంకేం కావాలి? ఛాలెంజ్ కాబట్టి ఇప్పుడు ఇన్ని తింటున్నాం. అదే ఒక్కటి తింటే ఒక్క నార్మల్ 2 అయితే అంతేగా. గైస్ నేను యాక్చువల్గా 4 బుక్ చేశాను కదా. 4 బుక్ చేసినప్పుడు అవసరం ఆ 4 హెవీ అయిపోతుందేమో అనిపించింది, కానీ అప్పుడే అయిపోయింది అనుకుంటాం, కానీ పోతూనే ఉంది. మీలో ఎంతమందికి పిజ్జా ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అంటే విరాజ్ వాళ్ళ బాబాయ్కి అయితే అస్సలే పిజ్జా అంటేనే నచ్చదు, వామిటింగ్ చేసుకుంటాడు. మీకు కూడా అలా ఎవరికైనా ఉందా? కామెంట్ చేయండి. నాకైతే బాగా ఇష్టం పిజ్జా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. గైస్ డిప్స్ టేస్ట్ అస్సలు బాగాలేదు. గైస్ మీరు డామినోస్ లో నెక్స్ట్ టైం కనుక పిజ్జా చేసుకుంటే డిప్స్ మాత్రం అవాయిడ్ చేయండి, నిజంగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీకు ఒకవేళ మైనస్ కనుక ఒకవేళ తినాలనిపిస్తే ఇన్స్టాంట్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, కానీ ఇలా అయితే బుక్ చేసుకోకండి. గైస్ స్టార్టింగ్ లో ఏదో పోతుంది అనుకున్నా, కానీ ఎండింగ్ వచ్చేసరికి హెవీ అనిపిస్తుంది. హెవీ అయింది అయిపోయింది. తను మధ్యాహ్నం కొంచెం ఫుడ్ ఎక్కువ ఉంటుంది నాకు, అందుకే కొంచెం. చూసారా సార్ డబుల్ యాక్షన్. తిన్నావుగా నువ్వు కూడా? తిన్నా ఏమో. లాస్ట్ బైట్ బాగా హెవీ అయింది. ఒకటే ఛాలెంజ్ పెట్టుకుంటే బాగుండు, కానీ అది ఛాలెంజ్ ఇలా ఉండదని టైట్ అయిపోయింది. ఫుడ్ టైట్ అయితేనే కదా లాస్ట్ ఎండింగ్ వరకైనా మనం తినేది. అలా తినేది ఎలా తింటే ఏంటి? లాస్ట్ బైట్ అలా తినొద్దు. ఎలా తిన్నా అలా తినొద్దు. ఇప్పుడు నువ్వు నా మాటల్లో పెట్టి నువ్వు తినాలని చూస్తున్నావు. కాదు ఉందిగా, అది వేసుకునే వరకు లేట్ అదే. లాస్ట్ టైం కూడా తనే విన్ అయింది. అప్పుడు చీట్ చేసినావు. వెయిట్ చీట్ లైవ్ లో మీరే చూస్తున్నారు, ఇలా చీటింగ్ ఏముందో మీరే చెప్పండి. అలా నేనేం చీటింగ్ చేయను. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలి. తినాలరా. అది నువ్వు ప్రూవ్ చేసినావురా, గట్టిగా తింటారా? తింటాం, కానీ ఇది ఛాలెంజ్ కాబట్టి ఇలా తిన్నాం. నార్మల్ గా ఎప్పుడన్నా ఆర్డర్ చేస్తే తినాలనిపిస్తే ఒక్క పిజ్జా చేసుకుంటాం. కదా ఫైనల్ గా నేనైతే విన్ అయ్యాను. సో బిర్యానీ నిజం చెప్పండి, మీరు డామినోస్కి వెళ్తే అసలు ఎన్ని పిజ్జాలు తింటారు? కామెంట్ చేయండి అర్జెంట్. గర్ల్స్ ఎవరన్నా కామెంట్ చేయాలి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. తింటే 1 పిజ్జా అంతే కదా. గెలిచినావు వాళ్ళు గేమ్ గెలుచుకున్నారు, నేను జనాల హృదయాలు వాళ్ళు గేమ్ గెలుచుకున్నారు, నేను జనాల హృదయాలు గెలుచుకున్నాను. నేను నువ్వు గేమ్ గెలుచుకున్నావు, ఛాలెంజ్ గెలిచిన. ఇక థమ్స్ అప్ తాగుతా. లాస్ట్ టైం నేనైతే తాగలేదు.
ఆగలేదంట. తాగలే. లాస్ట్ మినిట్ లో కొంచెం టేస్ట్ చేసి అంతే. క్లాప్స్. ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మేడం సక్సెస్ఫుల్ గా గెలిచింది. కానీ ఫుల్ హెవీ అయింది నిజంగా. లాస్ట్ టైం బిర్యానీ తిన్నప్పుడు కూడా నాకు ఇంత హెవీ అనిపించలేదు. ఈ రోజు ఈ డామినోస్ 2 పిజ్జాలకే మస్తు హెవీ అనిపించింది. అంటే డిఫరెన్స్ ఆఫ్టర్నూన్ తిన్నాం కదా, ఆఫ్టర్నూన్. ఇప్పుడు నైట్. ఆ రోజు ఆఫ్టర్నూన్ తిన్నాం. మీకు తెలిసి ఆఫ్టర్నూన్ కొంచెం గట్టిగా తినగలుగుతాం. నైట్ కాబట్టి మేబీ అట్లా హెవీ అనిపించినట్టు నాకు. గాయస్ నేను ఈ డామినోస్ పిజ్జా మెయిన్ యాప్ లో చేయలేదు. పిజ్జా స్విగ్గీలో బుక్ చేశా. స్విగ్గీలో బుక్ చేయడం వల్ల నాకు ఒక 100 రూపీస్ సేవ్ అయింది. సో మీరు కూడా ఎప్పుడైనా డామినోస్ లో పిజ్జా బుక్ చేయాలనుకున్నప్పుడు మెయిన్ యాప్ లో చెక్ చేయండి, అలాగే స్విగ్గీ యాప్ లో కూడా చెక్ చేయండి. మేబీ మనకు ఒక 50 రూపీస్ 100 రూపీస్ డిస్కౌంట్ అయినా దొరకవచ్చు. గైస్ చూసారు కదా మన డామినోస్ పిజ్జా బ్లాగ్ అయితే. ఇంకా మళ్ళీ ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ ఛాలెంజెస్ ఏం ఉన్నా కూడా మీ కామెంట్ బట్టి మేము చేస్తాం. ఓకేనా? ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేయాలి, పిజ్జా అది తినాలని కాదు, జస్ట్ మీరు అడిగారు కాబట్టి మేము పిజ్జా ఛాలెంజ్ చేసాము. వీడియోని చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు గైస్, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఆడియన్స్ కి ఈ వీడియో అనేది పుష్ అవుతుంది, రీచ్ అవుతుంది. సో అదే మా కన్సర్న్. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ ఇంకో మంచి ఫుడ్ ఛాలెంజ్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బై బై.